హలో ఆల్, ఈరోజు మనం మిగిలిన చపాతీతో టేస్టీ అండ్ హెల్తీగా నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని నైఫ్తో ఎంత వీలైతే అంత సన్నగా నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన టమాటా, క్యారెట్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలండి. మీకు గుడ్డు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎగ్ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీని ఇందులో యాడ్ చేసుకోవాలి. చపాతీ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే టమాటా సాస్ కూడా వేసుకొని మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ చపాతీ నూడిల్స్ రెడీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.